చేస్తాడు లాస్ట్‌లో. అది కాస్త కామెడీగా బావుంది. మాస్ జాతర సినిమా అయితే చాలా చాలా బాగుంది. మాస్ ఫ్యాన్స్కి, మాస్ రవితేజ గారి ఫ్యాన్స్కి కంబ్యాక్ అనమాట ఇది. రవితేజ గారు గట్టి కంబ్యాక్ ఇచ్చారు. అండ్ కంప్లీట్ ఫ్యాన్స్ స్టఫ్ ఉన్న ఫిలిము. ఆయన ఎలా అయితే చూడాలనుకుంటున్నారో ఆయన ఫ్యాన్స్ కంప్లీట్ అలాంటి ఒక మూవీయే మాస్ జాతర. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది. అండ్ సాంగ్స్ సెకండ్ హాఫ్లో సాంగ్స్ పక్కన పెట్టేస్తే, కుదిరితే సాంగ్స్ని డిలీట్ చేస్తే సినిమా చాలా చాలా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ లాస్ట్ 10 మినిట్స్ మటుకు సినిమా రవితేజ గారి ఫ్యాన్స్కి పూనకాలన్నమాట. అండ్ మెయిన్గా మాట్లాడుకోవాలంటే ఇందులో నవీన్ చంద్ర గారు, ఆయన బాలరెడ్డి ఎంతైతే మనకి ఇంపాక్ట్ గుర్తుండిపోయిందో బాలరెడ్డిని మించిన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. విలన్ క్యారెక్టర్స్లో మళ్ళీ నాకు తెలిసి ఒక కొత్త వే ఆఫ్ తీసుకొస్తారు. ఆయన కొత్త క్యారెక్టర్లు ఆయనకు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆయన ప్రూవ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ నవీన్ చంద్ర అన్న పెర్ఫార్మెన్స్ అయితే పిక్స్ కొంచెం ఒక పాయింట్లో రవితేజ గారిని డామినేట్ చేశారేమో అని అనిపించింది అనమాట. అండ్ శ్రీలీల పెర్ఫార్మెన్స్ కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, అజయ్ ఘోష్ గారు, ప్రవీణ్ గారు, సో ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్లు, ఎవరి క్యారెక్టర్ వేస్ట్ అనేలా లేదు. అండ్ క్లైమాక్స్లో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా గన్ను పట్టుకుని చేసే యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. అది కూడా మనకి ఫ్యాన్స్ స్టఫే. రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యాన్స్కి ఆయన యాక్షన్ కానీ కామెడీ కానీ ఎక్కడా తగ్గలేదు. అండ్ ఓవరాల్గా సినిమా అయితే సూపర్ హిట్ ఫిలిం. మాస్ మహారాజా ఫ్యాన్స్కి గట్టి కంబ్యాక్ ఫిలిం ఇది. సో థియేటర్లో ఫ్యాన్స్ పూనకాలే. అంటే ఓకే.